సంగారెడ్డి పట్టణంలోని 33 వార్డు ఆదిత్యనగర్ కాలనీలో వీధి కుక్కల బెడద నుండి రక్షించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 33 వార్డు ఆదిత్యనగర్ కాలనీవాసులు అందరూ కలిసి మున్సిపల్ కమిషనర్ చవాన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ తమ కాలనీలో వీధి కుక్కల వలన ప్రజలు పిల్లలు మహిళలు బయటకు రాలేని పరిస్థితి ఉందని, పిల్లలు స్కూల్కి వెళ్లాలంటే భయపడుతున్నారని, స్కూల్ వెళ్లే సమయంలో తిరిగి వచ్చే సమయంలో రోజు భయాందోళనలతో గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వేణుగోపాల్, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మణ్, గోపాల్ గౌడ్, హేమంత్ కుమార్, సంతోష్, రవి, కిరణ్, ఆలీ తదితరులు పాల్గొన్నారు. కుక్కల బెడదను నివారించాలి, కుక్కల బెడదను నివారించాలి, ఆదిత్యనగర్లో కుక్కల బెడదను నివారించాలి, ఆదిత్యనగర్లో కుక్కల బెడదను నివారించాలి, సంగారెడ్డి పట్టణంలో కుక్కల బెడదను నివారించాలి, సంగారెడ్డి పట్టణంలో కుక్కల బెడదను కాపాడాలి, సంగారెడ్డి పట్టణంలో కుక్కల నుండి ప్రజలను కాపాడాలి, సంగారెడ్డి పట్టణంలో కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలి, సంగారెడ్డి పట్టణంలో ప్రజలను కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలి. 70-80 మంది కుక్కలు ఉండొచ్చు. ఉదయం రాత్రి అసలు బయటికి వెళ్ళి పట్టణంలో 38 వార్డులలో కుక్కల బెడదతో ప్రజలు పిల్లలు బయటకు రాలేని పరిస్థితి. ప్రత్యేకంగా 33 వార్డులోని ఆదిత్యనగర్, వసంత్ నగర్, 12వ వార్డులోని శ్రీనగర్లో కుక్కల బెడదతో చిన్న పిల్లల మీద దాడి చేసి గాయాలపరిచిన పరిస్థితి. ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, మధ్యాహ్నం టైంలో స్కూల్ నుంచి రిటర్న్ రావాలన్నా కుక్కలు గుంపులా వచ్చి పిల్లల మీద మహిళల మీద దాడి చేస్తున్న పరిస్థితి. ఈ కుక్కల బెడదను నివారించాలని చెప్పేసి, ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మున్సిపల్ అధికారిని, జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. గత 5-6 నెలల నుంచి సంగారెడ్డి పట్టణంలో వీధి కుక్కల గుంపులు అనేకంగా తయారై వాళ్ళ ప్రజల మీద, పిల్లల మీద, విద్యార్థుల మీద పడి గాయపరుస్తున్న పరిస్థితి. ఆదిత్యనగర్ కాలంలో వారంలోనే 3 సార్లు చిన్నపిల్లల మీద దాడి చేసి గాయపరుస్తూ ఉన్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళ భయపడతా ఉన్నారు. కుక్కలు వస్తాయి, కరుస్తాయి, మేము స్కూల్కి వెళ్ళలేమని చెప్పేసి మొరాయిస్తున్న పరిస్థితి. అందుకే మున్సిపల్ అధికారులను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంగారెడ్డి పట్టణంలోని అట్లా ఆదిత్యనగర్ కాలనీలో ఉన్న కుక్కల బెడదల గుంపులను నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రోజువారీగా మేము సంగారెడ్డి పట్టణంలో కుక్కలు పట్టుకోవడానికి వెళ్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ వస్తున్న గ్యాంగు ఉదయం సమయంలో వచ్చి కుక్కల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దొరకట్లేదని చెప్తున్న పరిస్థితి. అందుకే బండ్ల కింద, కార్ల కింద పడుకుంటా ఉన్నాయి. మహిళలు బయటకు వెళ్తే చాలు గుంపులు వెళ్ళి దాడి చేసి గాయపరుస్తూ ఉన్నాయి. రీసెంట్లీ 3 రోజుల క్రితమే ఆదిత్యనగర్లో ఒక ఇంటి దగ్గర బియ్యం చేస్తున్న మహిళల మీద కూడా 6 కుక్కలు వచ్చి దాడి చేసి గాయపరిచిన పరిస్థితి. ఒక విద్యార్థి 6 సంవత్సరాల పిల్లోడు స్కూల్కి వెళ్దామని చెప్పేసి 8 గంటల్లో బయటకు వచ్చి మరి బయటకు వస్తున్న పరిస్థితుల్లో అక్కడ 4 కుక్కలు వచ్చి గాయపరిచి ఇవాళ రక్తాన్ని కూడా బయట ఇస్తున్న పరిస్థితి. అందుకే ఈరోజు మున్సిపల్ అధికారులకు, కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఆదిత్యనగర్ కాలనీలో కుక్కల బెడద నివారించాలని, కుక్కలను పట్టుకపోండి, కుక్కల బాధ నుండి ప్రజల ప్రాణాలు కాపాడి ప్రజలను రక్షించాలని చెప్పేసి మేము ఆదిత్యనగర్ కాలనీ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.